ఒడిశాలోని బాలసోర్లో విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా బీజేడీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన బీజేడీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసనలో బీజేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితురాల్ని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. ఒడిశాలో న్యాయం కోసం బాధిత విద్యార్థిని ధైర్యంగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన గొంతుక వినిపించిందని, ఆమెకు న్యాయం చేయడానికి బదులు బెదిరించి హింసించారని బీజేడీ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కోల్కతా చెన్నై రహదారిని బీజేడీ కార్యకర్తలు దిగ్బంధించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేడీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బీజేడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేడీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించారు. అనంతరం బీజేడీ కార్యకర్తలను అరెస్టు చేశారు. కాగా బాలసోర్లో ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రొఫెసర్ సమీర్ షాహు లైంగికంగా వేధించాడు. తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తారని బెదిరించాడు. ఇవి భరించలేని ఆ విద్యార్థిని జూన్ 30న కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన విద్యార్థిని కాలేజీ క్యాంపస్ లోనే నిరసన చేపట్టింది. ఈ క్రమంలోనే జూన్ 12న ఒకసారి ప్రిన్సిపల్ కార్యాలయానికి పరిగెత్తిన ఆమె అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనపై ఒడిశా వ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి.